రమ్మీ గురించి ఆలోచిస్తున్నారా? ace23.com ఉంది కదా. ప్రైవేట్ ఫంక్షన్లో లైవ్ షో ఆడియో వేడుకల్లో యాంకర్లు చేస్తున్న కామెంట్స్ పై విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. గతంలో ఆడియో వేడుకల్లో యాంకర్ గా వ్యవహరించిన ఆలీ సహాయ యాంకర్లపై నటీమణులపై చేస్తున్న కామెంట్స్ పెద్ద దుమారం రేపిన సంగతి తెలిసిందే. అంతేకాదు కొంతమంది యాంకర్లు పర్సనల్ గా ఆలీని తిట్టారని కూడా వినికిడి. రీసెంట్ గా రానుండే వేడుక చూద్దాం ప్రీ రిలీజ్ వేడుకలో ఓ యాంకర్ అడిగిన ప్రశ్నకు అమ్మాయిలు పక్కలోకి పనికొస్తారని కామెంట్ చేశాడు చలపతిరావు. అయితే అప్పుడు దీనిపై ఎవరు విమర్శించకపోయినా తర్వాత అది సోషల్ మీడియాలో పెద్ద దుమారమే చెలరేగింది. మహిళా సంఘాలు, సినిమా ఇండస్ట్రీ వారు అందరూ చలపతి వ్యాఖ్యలను తప్పుపట్టారు. దీంతో ఆయన కొన్ని ఛానల్స్ లో మహిళలకు క్షమాపణ చెప్పారు. కానీ కొంతమంది మహిళా సంఘం వారు ఆయనపై పోలీస్ కేసు పెట్టారు. చలపతిరావు అమ్మాయిలపై చేసిన వ్యాఖ్యలు ఖండించకుండా సూపర్ అంటూ తెగ ఎంజాయ్ చేసిన యాంకర్ రవిపై కూడా తీవ్ర విమర్శలు వచ్చాయి. దాంతో చలపతిరావు పైన మాత్రమే కాదు రవిపై కూడా కారాలు మిరియాలు నూరుతున్నారు. చలపతిరావు వ్యాఖ్యలను సమర్థించినందుకు యాంకర్ రవిపై కూడా కేసు నమోదు చేయాల్సిందే అని పట్టుబడుతున్న నేపథ్యంలో న్యాయ సలహా తీసుకున్న పోలీసులు రవిపై కూడా కేసు నమోదు చేశారు. ఇప్పటికే పటాస్ ప్రోగ్రామ్ తో అసభ్యకరంగా యాంకరింగ్ చేస్తున్నాడని, తన సహాయ యాంకర్ పై అనుచితంగా ప్రవర్తిస్తున్నాడని విమర్శలు వచ్చాయి. మరి ఈ విషయంపై యాంకర్ రవి ఎలా స్పందిస్తాడో వేచి చూడాల్సిందే. నా పేరు ధనుష్ రిషి. అందరూ ముద్దుగా దరి దరి అని పిలుస్తుంటారు. దేవుడికి నా పైన ఉన్న క్లారిటీ, నా బ్యాడ్ లక్ ఉన్న గ్రావిటీ నాకు చిన్నప్పుడే అర్థమైంది. నా లైఫ్లో లక్ ఫ్యాక్టర్ రాంగ్గా ఉండొచ్చు, కానీ లవ్ ఫ్యాక్టర్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంది. ఒక మనిషి చేయి చూసి తన జాతకం మొత్తం చెప్పేయగలను. కమింగ్ సూన్.